కానీ తన పనులు తను చేసుకునే స్టేజ్ అంటే మంచాన పడి ఉన్న స్టేజ్ కన్నా కూడా తన పనులు తనే కష్టపడైనా కొంచెం ఇబ్బందితో చేసుకోగలడం అనేది వర్క్ చేస్తున్నాయి. 10 years తర్వాత మళ్ళీ ఇదే ప్రక్రియ చేయొచ్చు సార్? డెఫినెట్గా. ఎందుకంటే టెక్నాలజీ అనేది ఎప్పుడు స్టెంట్ అనేది ఎప్పుడు చూసారు మీరు? 20 ఏళ్ళకి ముందు స్టెంట్ లేదు, 25 ఏళ్ళ క్రితం స్టెంట్ లేదు, అన్నీ బైపాస్ లేదు. అట్లా టెక్నాలజీ పెరుగుతూ ఉంటుంది. ఈరోజు పేస్ మేకర్లు వచ్చాయి, రోబోటిక్ ఎథిటర్స్ వచ్చాయి, రోబోటిక్ సర్జరీస్ చేస్తాడు సార్, డావిన్సీ అని రోబోటిక్ సర్జరీస్ చేస్తాడు. సో అట్లా ఖచ్చితంగా రాబోయే 5 నుంచి 10 సంవత్సరాలు టెక్నాలజీ మారిపోతుంది. అసలు ఈవెన్ సర్జరీ సూర్యకుచ్చే అవసరం కూడా లేకుండా ఎక్స్టర్నల్ థెరపీస్ రావచ్చు, పాసిబిలిటీస్. ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంత పెరిగిపోతుంది. క్రికెట్ స్టార్లకి, సినిమా స్టార్లకి ఇచ్చే వాల్యూ సైంటిస్టులకి ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? ఈ కాన్సెప్ట్ ఇతివృత్తంతో చేసిన మూవీ అది. ఇప్పుడు ₹1,00,00,000 అవుతుందండి ఒక ఆర్టిఫిషియల్ హార్ట్. మా వాడు 5 లక్షలు తయారు చేస్తా అంటున్నాడు మా సైంటిస్ట్. ఎందుకు చేయలేమని అడుగుతున్నాను. దానికి అవకాశాలు ఇవ్వండి, చేసుకుంటాం. ఈరోజు కొన్ని వస్తున్నాయి, మైవాల్ అని టారీకి సంబంధించిన కొన్ని వాల్స్ ఇండియాలో తయారు చేసుకోగలుగుతున్నాం. చిత్రా వాళ్ళు డాక్టర్ గారు ఎన్నో చేసిండ్రు ఆపరేషన్. మరి వాళ్ళ పేర్లు ఎందుకు అవి ఎందుకు సస్టైన్ అవ్వటం లేదు అంటే ఎంకరేజ్ ద సైన్స్, ఎంకరేజ్ ద సైంటిస్ట్స్. ఆ కాన్సెప్ట్తో ఇతివృత్తంతో చేసిన సినిమా అది. డెఫినెట్గా మంచి సినిమా. సో నా రిక్వెస్ట్ ఏమంటే లెట్ us డెవలప్ ద సైన్స్. మంచిని ప్రోత్సహిద్దాం. ఒక మేధావికి అవకాశం ఇస్తే వాడు సమాజానికి ఎంతో చేయగలడు. అది టేక్ హోమ్. తగ్గితే రక్తం పడేది మీకు అంత సివియర్గా ఉంది. నాకు ఆపరేషన్ చేసి సార్ ఏం తెలియాలి సార్ టాబ్లెట్లు పెట్టింది సార్, తగ్గింది. ఇప్పుడు 10-12 నెలల క్రితం మళ్ళీ ఇప్పుడు మొన్న 1 నెల క్రితం బాగా లేకుండా మళ్ళీ సార్ కలిగిపోతే లేజర్ ట్రీట్మెంట్ అని ఒకటి చేస్తారు సార్, బాగా చేస్తుంది. బాగా ఇప్పుడు ఏదో చేసి మాత్రం సార్ నాకు తెలియదు, నేను చదువుకోలేదు సార్. నాకు చదువుకోలేదు. ఆ మాత్రమే వేస్తే బాగుంది సార్. ఇప్పుడు ఆ మాత్రలు ఇప్పుడు మళ్ళీ రావని చెప్తుంది సార్. ఆ మాత్రలు ఇస్తే మా బంధువులు కొంతమంది బాగుంటారు ఏం చెప్తున్నారు. ఆమె పాయింట్ నేను క్లారిటీ ఇస్తాను. అదే ఇది ఖచ్చితంగా నోట్ చేసుకోండి. ప్రాణం నిలబెట్టగలిగే మంచి మందు అది. లాభాలు లేవు, ఎక్కువ మంది వాడటం లేదు, ఎక్కువ డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేయట్లేదు అని కంపెనీ ఆ మందుని స్టాప్ చేస్తుంది. నేను ఓపెన్గా చెప్పలేను. ఇది నిజంగా ఒక నా ఉద్దేశంలో నేను ఎప్పుడు పబ్లిక్ సపోర్ట్ మనిషిని. వద్దులేండి. ఇండియాలో ఒకే ఒక కంపెనీ తయారు చేస్తుంది అది. అంటే ఎక్కువ మంది వాడట్లేదు, ఎక్కువ డాక్టర్స్కి అవేర్నెస్ లేదు, క్లియర్ రాయటం లేదు ప్రిస్క్రిప్షన్స్ అని. అంటే ప్రాణానికి కాపాడే మందులు కూడా అంటే లాభాలు లేక వ్యాపారం కదా, సో విత్డ్రా చేయాల్సి వస్తుంది. ఎవడు నష్టానికి వ్యాపారం చేయడు. సో వెన్ ఇట్ కమ్స్ టు ఫార్మా ఇండస్ట్రీ దానికి సంబంధించిన లాభం వదిలేయండి, అట్లీస్ట్ నష్టం రాకూడదు. ఆ నష్టాలు చవి చూస్తున్నాయని చెప్పి చాలా బాధతో చెప్పారు వాళ్ళు. సార్ మేము అన్ఫార్చునేట్లీ విత్డ్రా చేస్తున్నాము. ఇన్ని రోజులు పాపం ఆమెకి డైరెక్ట్గా సబ్సిడీ ప్రైస్తో సప్లై చేయించాం కంపెనీ నుంచి. అంటే పేషెంట్ ద్వారా పేషెంట్ యొక్క బాధని పత్రికా ముఖంగా నేనే తెలియజేస్తున్నాను. దయచేసి మన గవర్నమెంట్ దాకా తీసుకెళ్ళాలి. అట్లీస్ట్ కంపెనీస్కి, ఫార్మా కంపెనీస్కి ఇటువంటి ప్రాణం నిలబెట్టే మందుల్ని సబ్సిడీస్ ఇవ్వండి, ట్యాక్సెస్ తీసేయండి, ఏదో ఒక స్కీమ్ ఏదో ఒక దీంట్లో పెట్టండి. ఇవి కూడా స్కీమ్స్లో చేర్చండి. ఇంకా చాలా ఉన్నాయి, మన ప్రాణాదాన స్కీము, సీఎం స్కీము, ఇంకా స్కీమ్స్లో ఇవన్నీ చేస్తే చాలా వందల వేల లక్షల మంది ప్రాణాలను కాపాడిన వాళ్ళం అవుతాం. సో ప్రతిదీ లాభంతో చూడకూడదండి. ఒక మనిషి ప్రాణం నిలబడుతుందంటే దాని విలువ అనంతం. సో దయచేసి ఆ ముఖ్యమైన మందులు కంపెనీలు ఆ ప్రొడక్షన్ని నిలుపకుండా ఆపాలి. గవర్నమెంట్ దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలి, దానికి చేయూతను అందించాలి అనేది పేషెంట్ యొక్క ఆవేదన. చాలా బాధపడి చెప్పింది ఆమె. సార్ ఫోన్ చేస్తే తీయట్లేదు, మందులు అయిపోయినాయి అంటున్నారు, మందులు ఇప్పుడు మేము తయారు చేయట్లేదు అంటున్నామంటే నాకు దొరికిన ఇన్ఫర్మేషన్ ఉంది. సో దయచేసి ఈ న్యూస్ మీడియాకి మాత్రమే ఇది సాధ్యం. సో
చాలా మందులు ప్రాణాలు కాపాడేయకుండా లాభాలు లేవని వాటిని ఊహించకండి. గవర్నమెంట్ ఏదో ఒక చర్య తీసుకొని ఒక కమిటీని వేసి డాక్టర్స్తో మీటింగ్ పెట్టి మళ్ళీ ఇవేవిని లిస్ట్ చేసి ఆ కంపెనీలకి కొంచెం దీన్ని కంటిన్యూ చేయాలనేది పెద్దగా ముఖాన మనకు ఎవరైతే పాలసీ మేకర్స్ ఉన్నారో వాళ్ళకి చేరాల్సిన న్యూస్ ఇది. సో దయచేసి దీన్ని హైలైట్ చేయండి. ప్రాసెస్ ఎందుకంటే కొన్ని మెయింటెనెన్స్ థెరపీస్ అనే మందులు ఎప్పుడు ఉంటాయి మన బాడీలో, అవి వాడుతూ ఉండాలి. నెల్లూరు ఎప్పుడు వస్తుంది? నెల్లూరు ప్రతి అంటే ముఖ్యంగా